ఈ మంచి కోసమే ఆ మంచి తెలియట్లేదు కదా సార్. ఆ మంచి ఆర్లీ చింతలపాడు ఆ ప్రాంతానికి సంబంధించి దాదాపు 1200 ఎకరాలు ఎస్సీజెడ్ల కోసం భూములు సేకరిస్తున్నట్టు వచ్చి సర్వేలు చేస్తున్నట్టు దొంగ సర్వేలు చేస్తూ ఉన్నారు. అక్కడ రైతులకు నోటీసులు ఇవ్వడం కానీ, పేపర్లో ప్రకటన చేయటం కానీ, లేదనుకుంటే సచివాలయ సిబ్బందితో రైతుల దగ్గరికి వెళ్ళడం కానీ ఏం చేయలేదు. వాళ్ళు చాలా ఆందోళనతో ఉన్నారు. ఒకవైపున పచ్చటి పొలాలు, దాదాపు 300 ఎకరాల భూమికి సంబంధించిన దానిలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఇక్కడ గ్రీన్ బెల్ట్ పేరుతో కేటాయించారు. ఆ కేటాయించిన భూములు కనీసం స్టీల్ ప్లాంట్కి నోటీస్ ఇచ్చారా లేదనేది కూడా ప్రశ్నార్థకం. అట్లాగే వీళ్ళంతా చిన్నకారు రైతులు, అరెకరా, పావు ఎకరా, 20 సెంట్లు 35 సెంట్లు ఉన్న భూములు ఉన్నవాళ్ళు చిన్నకారు రైతులు. ఒకవైపున ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంపూర్ణంగా సహాయ సహకారాలు ఇస్తాం, వాళ్ళకి కావాల్సిన మద్దతు ధరలు ప్రకటిస్తామని. ఇంకోవైపున ఏం చెప్తున్నారు, ఇక్కడ ఒక ఎస్సీజెడ్ తీసుకొస్తామని. మరి వీళ్ళు బ్రతుకులు ఏంటి అనే దగ్గర అగమ్య గోచరంగా ఉంది. ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది సరైనది కాదనే దాంతోనే ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నారు. వాస్తవంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ఏ గ్రామాలు అయితే తీసుకుంటారో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. అదే కాకుండా ఏ రైతుల దగ్గర తీసుకుంటారో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీసులు కూడా ఇవ్వలేదు. గ్రామ సభ జరగాలి. నిన్న లేదు మనం అందరూ తెలిసే ఉంటుంది, సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏదైనా గ్రామంలో భూములు తీసుకుంటే ఆ గ్రామ సభ పెట్టి మెజారిటీ 80-90% మంది ప్రజలు ఆమోదిస్తేనే తీసుకోవాలని. అట్లాంటి సభలు కూడా పెడుతున్న నేపథ్యం లేదు. ఇట్లాంటి ఒక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ప్రభుత్వ యంత్రాంగం నుండి చేస్తుంది కాబట్టి ఈరోజు నిరసన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం అనేది జరిగింది. ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. వీళ్ళు చిన్నకారు రైతులు, ఈ భూములు తప్ప ఇంకొక గత్యంతరం లేని స్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఎస్సీజెడ్ పెడితే వీళ్ళు బ్రతుకులే అగమ్యగోచరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అదే కాదు, ఈరోజు ఎస్సీజెడ్లో ఉన్నాయి. ఫార్మాజెడ్ ఉంది. అస్తాపురంలో దాదాపు ఇప్పటికి 1200 ఎకరాలు ఖాళీ ఉంది, 12,000 ఎకరాలు ఖాళీ ఉంది. దాన్ని ఎందుకు తీసుకోరు? అలాగే ఫార్మా ఎస్సీజెడ్లో 2,500 ఎకరాలు ఉన్నాయి. దానికి సంబంధించిన 108 కంపెనీలు వచ్చాయి. ఇంకా దాదాపు చాలా ప్లాట్లు ఖాళీ ఉన్నాయి. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి. ఇప్పుడు దేనికి వస్తున్నారు? వాళ్ళు కంపెనీలు పెట్టేదానికి కాదు, భూముల్ని ఎలా కాజేసేయాలనే ఉద్దేశంతోనే ఇది పెడుతున్న ఒక కుట్ర. ఈ కుట్రలో ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చెప్పాలి, ఈ ఎస్సీజెడ్కి అనుకూలమా వ్యతిరేకమా? లేదు, ఈ ప్రభుత్వం ఈ ఎస్సీజెడ్కి అనుకూలమా వ్యతిరేకమా? ఒకవైపున రైతులకు సంబంధించిన దాంట్లో ఇక్కడ బాబు జగజ్జీవనరావు సృజల సేవను తీసుకొచ్చి వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. మరి దానికి భిన్నంగా వ్యవహారం చేస్తే రైతులు ఏం చేస్తారు ఆందోళన చేయకపోతే? కాబట్టి ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇవేవైతే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన దాంట్లో విరంభం చేసుకోవాలి, రైతులను ఆదుకోవాలి. లేనట్లయితే మాత్రం న్యాయ పద్ధతిలో మేము నిరసన కార్యక్రమాలను తెలియజేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. చింతపాలెం, అదేవిధంగా గరుగుబిల్లి, గులిపిల్లి గ్రామాల్లోని దాదాపు 1200 ఎకరాల భూమి ప్రభుత్వం ఎస్సీజెడ్లకు తీసుకుంటామని చెప్పేసి గత సంవత్సరం చెప్పింది. కానీ గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సర్వేలు కానీ ఎటువంటి కూడా చేయలేదు. ఇక్కడ ఏరియాలోని కుట్రపూరితంగా ప్రభుత్వం భూమి తీసుకోవాలని చూస్తుంది రైతుల దగ్గర. ఎందుకంటే రైతుల దగ్గర అత్యధిక మందికి పట్టాలు లేవు. ఒకటి. రెండోది ఏంటంటే అసైన్డ్ భూములు ఎక్కువ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అసైన్డ్ భూములు, పట్టాలు లేనటువంటి పోర్సు, నాన్ పోర్స్ ఏదైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ చూస్తాం తప్ప ఇక్కడ ఎటువంటి కంపెనీలు రావు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఒక కంపెనీ రావాలంటే సముద్ర తీర ప్రాంతం ఉండాలి, హైవే ఉండాలి, రైల్వే మార్గం ఉండాలి. ఈ మూడు లేకుంటే అక్కడ కంపెనీలు రావడానికి అవకాశమే లేదు. కానీ ప్రభుత్వం రైతుల దగ్గర అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి ఈ భూములు కాజేసి కుట్రపూరితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు. దీని మీద రైతులందరూ కూడా కంటి మీద కునికి లేకుండా ఈ రోజు తీవ్రమైనటువంటి ఆందోళన ఈరోజు చెంది ఈరోజు మేము భూములు ఇవ్వబోము, మాకు భూములు ఇవ్వడానికి ఎటువంటి ఇష్టం లేదు, కాబట్టి మేము తాతల తండ్రుల నుంచి ఇదే భూమి మీద మేము బతుకుతా ఉన్నాం, రాళ్లు అదేవిధంగా పెద్ద పెద్ద తొప్పులు, కొండలు అన్నిటువంటి సాగు చేసుకుని మేము భూమిని జీవనాధారంగా ఈ రోజు మేము బతుకుతా ఉన్నాం, కాబట్టి మేము భూములు ఇవ్వని చెప్పేసి తహసీల్దార్ గారికి చెప్పడం కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళు రహస్యంగా సర్వే చేస్తుంటారు. ఇక్కడేం ప్రెసిడెంట్ గారు ఒప్పించాం, ఎంపీటీసీలు ఒప్పించాం, ప్రజలు ఒప్పించామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. ఇదంతా తప్పు. ఎందుకంటే వాళ్ళందరినీ ఒప్పిస్తే ఇక్కడికి ఎంతమంది వచ్చారనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇంతమంది జనాలకి భూమి ఇవ్వడానికి
తీసుకోవడానికి ఇష్టం లేకపోతే తహసీల్దార్ గారు మేము అందరినీ ఒప్పించాం, భూమి సర్వే చేస్తాం అనేటువంటి చెప్పడం ఏంటంటే ప్రజలు మోసం చేయడమే తప్ప మరొకటి కాదు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని ఏదైతే ఎస్సీ జెడ్ల కోసం ఇక్కడ ఈ ఏరియాలో భూసేకరణ జరుగుతుందో ఇది శుద్ధ తప్పు. ఎస్సీ జెడ్లు అటువంటి ఇక్కడ రావడానికి అవకాశాలే లేవు. ప్రభుత్వం ఇక్కడ భూములు అటువంటి కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం చూస్తుంది. అందుకని ఇక్కడ రైతులందరూ కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తుంటారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి రైతుల్ని ఆగ్రహావేశాలకు గురి చేయకుండా, వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి చేయకుండా గ్రామాల్లోకి వెళ్లి అడ్డగోలుగా రహస్యంగా సర్వేలు చేస్తే అక్కడ రైతులు తిరగబడి రెవెన్యూ అధికారుల మీద ఇతరుల మీద ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దీనికి రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారే బాధ్యత వహించాలి అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని ఆ విధంగా మేము తహసీల్దార్ గారు దరఖాస్తు ఇవ్వడానికి వచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అనకాపల్లి డిస్ట్రిక్ట్ కేకోటపాడు మండలం ఆర్లి గ్రామం మాదైతే మాత్రం ఎప్పుడు మా తాతలు, మా తండ్రులు, మేము, మా పిల్లలు కూడా భూమి ఎప్పుడు అది సాగు చేసుకుంటూ దాని మీద పోషణ జరుగుతూ ఉంది. నెక్స్ట్ దానికి ఏమొచ్చి మేము ఎప్పుడో చిన్నపిల్లలు అప్పుడు స్టీల్ ప్లాంట్కి ఇచ్చేసామని మా ముందుది ల్యాండ్ ఎంతో 15 ఎకరాల ఎంతో స్టీల్ ప్లాంట్కి అంటగట్టారు. తర్వాత యాదవాసు, సెట్టుగోలు వీళ్ళందరి కులస్తులందరికీ పాపం వాళ్ళకి చదువు లేదు, సంజయ్ లేదు, ఏమీ లేదు. వాళ్ళని అందరినీ వెళ్ళగొట్టి ఒక 50 ఎకరాల భూమిని తీసుకొని దాన్ని వైభవ్ జ్యువెలరీ వాళ్ళకి అంటగట్టారు. తర్వాత ఇప్పుడు ఎక్కడా భూమి లేనట్లు కేకోటపాడు మండలంలోని ఆరిలోనే భూమి అంతా ఖాళీగా ఉందని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పూడి మంగపతి గారి ఎమ్మెల్యే హయాంలో రైతులు ఇప్పుడు సాగులో ఉంటుండగా ఆ భూములకి కూడా ఒక 20 మంది దగ్గర మిలిటరీ వాళ్ళు పట్టాలు ఇచ్చారు. అది ఎంత ఎంక్వైరీ చేయండి. ఆ భూమి అయితే మాత్రం రైతు వారే ఉన్నారు సాగులోని. రైతులు ఉంటుండగా అన్యాయమే జరుగుతుంది. అన్ని ఊర్లో ఉంటుండగా ఎందుకు ఒక ఆర్ల మీద మాత్రమే జనాలు, నాయకులు వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది మాకు అర్థం కాలేదు. ఇప్పుడు కానీ ఈ భూమి కానీ తీసుకుంటే కంపెనీ పెడతామని భూమి కానీ తీసుకుంటే మా ఊరి వాళ్ళు, మేము, మా కుటుంబ సభ్యులు అందరూ విషయం తాగి వస్తాం తప్పిస్తే మాకు వేరే ఆధార్ అంటే ఏమీ లేదు. ఆ భూమి తప్పిస్తే వేరే ఆధార్ ఎక్కడైనా ఉందేమో ఆధార్ కార్డు నెంబర్ కొడితే ఆన్లైన్లో మొత్తం అంతా వస్తుంది. ఏ ఒక్కరికైనా అక్కడికి ఆర్లు కాకుండా వేరే ఊర్లో ఎక్కడైనా భూమి ఉందేమో చూడండి, చూసి అప్పుడు మా భూమిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మేము ఏం చేసామని ఈరోజు మాకు ఇంత అన్యాయం చేసి ఇంత ద్రోహం చేస్తున్నారు చెప్పాలి. నాయకులు చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. వెంకన్న గారు వచ్చారు, సచివాలయానికి ఇచ్చారు, ఎంఆర్ఓ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దొంగసాటుగా అధికారులు వచ్చి కొలతలు వేశారు. మొన్న పోలీసు వారు కూడా సిఐ గారు వచ్చారు, ఎస్సీ గారు వచ్చారు. వచ్చి మీరు ఈ భూమి అడ్డుకోవడానికి లేదన్నారు. ఎందుకు అడ్డుకోకూడదు సార్ అన్నాం. అంటే ఇది గవర్నమెంట్ భూమి అంటున్నారు. గవర్నమెంట్ భూమి అది పట్టా అయితే గవర్నమెంట్ భూమా? గవర్నమెంట్ భూమి అయితే మేము వదిలేయాలంటే ఎలా వదిలేయాలో చెప్పండి. మా బ్రతికట ఆధారం చూపించండి. మేము వదిలేయడానికి రేజేటో చెప్పండి. మీకు భూమి కావాలంటే ఆర్లందరినీ చంపి శేషంతుల్లో కలిపేసి భూమి తీసుకోండి. అంతేగాని భూమి తీసుకుంటామంటే మాత్రం మేము ఊరుకోవడానికి ఏ ఒక్కరం కూడా సిద్ధంగా లేవు. ఏడుదండి కంపెనీ ఎవడంత చదివేసుకుని ఉన్నారు? 2 ఉద్యోగాలు చేసేటానికి చెప్పండి. ఎవడు చదివేసుకుని ఉన్నాడు? ఉద్యోగాలు కావాలి.